దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, 7వ అధ్యాయంలో భగవద్గీతలో వస్తువులు తన యందు ఎలాగా అమరి ఉన్నాయి, తన వల్లనే వాటి యొక్క ఉనికిని ఎట్లా అవి నిలబెట్టుకుంటున్నాయి, ఈ విషయాన్ని చెప్పాలి అని భగవంతుడు ప్రారంభం చేశాడు. అర్జునుడికి మొట్టమొదటి చెబుతూ జ్ఞానము విజ్ఞానము నీకు తెలియచేస్తానోయ్, ఇవి తెలిస్తే అన్నీ తెలిసినట్టే అని ప్రారంభం చేశాడు. జ్ఞానము అనంటే జీవుడి కంటే తను వేరు అని చెప్పడం, కానీ విజ్ఞానము అనంటే వేరైన తాను ఎలాంటి ధర్మాలు కలిగి ఉంటాడు, ఏమేం చేస్తుంటాడు, ఇవి చెప్పడం విజ్ఞానం. ఇది తెలిస్తే మొత్తం సమస్తము తెలిసినట్లే అని చెప్పి దాన్ని ప్రారంభం చేస్తూ చేతనాలకి అచేతనాలకి కూడా నేనే కారణమయ్యా అన్నాడు ఆయన. రెండు నా మీదే ఆధారపడి ఉంటాయి అని చెప్పాడు. చేతనాల్ని పరాప్రకృతి అన్నాడు, అచేతనాల్ని అపరాప్రకృతి అని చెప్పి ఇవి రెండు మే. ఇతస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం. చేత జీవభూతుడు మే ప్రకృతి. భూమి రాపో అనలో వాయువు అని చెప్పినటువంటి 8 రకాలుగా 24 తత్వాలని కలిగి ఉండేటటువంటి ఈ అపరా ప్రకృతి మే. ఇవి రెండు నావి అని చెప్పాడు. రెండు నావి అంటే వీటిలో కలిగే మార్పులన్నీ నా వల్లే, ఇది ఆయన చెప్పాడు. వీటికి సృష్టించేవాణ్ణి, వీటిని రక్షించేవాణ్ణి, వీటిని ప్రళయంలోకి మళ్ళీ చేర్చేవాణ్ణి కూడా నేనే, అది కూడా చెప్పాడు. ఎలా చేస్తాడు అవన్నీ అంటే ప్రభవము ద్వారా ప్రళయము ద్వారా అని చెప్పాడు. సృష్టి నేనే చేస్తా, ప్రళయాన్ని నేనే చేస్తా, అంటే లోపల నుంచి నేనే పైకి తెస్తా, అవసరం అయిపోయిన తర్వాత మళ్ళీ నాలోనే చేర్చుకుంటా, నిలబెట్టినప్పుడు వీటి లోపల కూడా నేనే ఉంటా. ఎలా ఉంటాను మరి, ఉంటే నువ్వు ఎందుకు కనిపించవు అని అడుగుతాడేమో అని. నేను లోపల ఎలా ఉంటానంటే ఒక పూసల మాలలో వెనకాతల ఉండేటటువంటి సూత్రంలాగా. అది కనిపించదు ఎవరికైనా. ఆ పూసలు ఎంత అందంగా ఉన్నాయో చూసి అబ్బబ్బా ఏం పూసలండి అంటారు తప్ప, వాటికి ఆ రకమైన స్థితి ఉండేట్టు చేసింది ఆ వెనకాతల ఉండే సూత్రం అనే విషయం చాలామందికి తెలియదు కదా. అట్లానే నేను అన్నిటికీ లోపల ఉంటాననే విషయం చాలామందికి తెలియదా. నేను లోపలున్న వాటి యొక్క లక్షణాలు నన్నేమి అంటుకోవు. నేను వాటి లక్షణాలు వాటితోటి పని చేసేట్టుగా నేనే చేస్తుంటా. కనుక వీటన్నిటికీ కూడా నేను కారణం, వీటన్నిటికంటే నేను పైవాణ్ణి.
నాకంటే మించిన పైనుండేది మరొకటి లేనే లేదు. ఇది ఎలానో చెప్పాల్సింది అని అర్జునుడికి భావము అని అనుకుని, ఎలా తాను అన్నిటికంటే పైవాడై ఉంటాను, ఎందుకంటే వాటన్నిటిని నడిపేవాడిని నేను కనుక, వాటన్నిటికీ ఆ స్థితి కలిగించేవాడిని నేను కనుక అని దాన్ని చెప్పడం ప్రారంభం చేశాడు. 7వ అధ్యాయంలో 8వ శ్లోకం దగ్గర నుంచి చెబుతూ దాంట్లో కొన్ని వస్తువులను తీసుకుని, వస్తువులు, వస్తుగత ధర్మాలు. వస్తుగత ధర్మాలు అంటే వస్తువుకి చెంది ఉండేవి అని అర్థం. వస్తువు నా చేతిలో ఉంటుంది. ఇప్పుడు పెన్ను నా చేతిలో ఉంది, కానీ పెన్నులో ఉండే నీలి రంగు ఉందే, ఇది నా చేతిలో లేదు కదా, నా అధీనంలో లేదే, అది పెన్ను అధీనంలో ఉంది. దీంట్లో రాసేటటువంటి ఒక శక్తి ఉంది, నా అధీనంలో లేదు, అది దీని అధీనంలో ఉంది. ఇదొక్కటి మాత్రమే నా అధీనంలో ఉంది, దాని గుణాలు నా చేతుల్లో లేవు. ఈ ప్రపంచంలో ఉండే సకల వస్తువులకి కూడా వస్తువులు నా అధీనంలో ఉన్నాయని నువ్వు చెప్తున్నావు కృష్ణ, మరి వాటికి ఉండే ధర్మాలు అవన్నీ స్వతంత్రంగానే ప్రవర్తిస్తాయి కదా? కావు, వాటిని కూడా నియంత్రించేవాడిని నేనే. అవన్నీ కూడా గుణి లేక శరీరి లేక ప్రకారి అవుతాయి. వాటికి ఉండేటువంటి ప్రకారాలు, వాటికి ఉండేటువంటి శరీరాలు, వాటికి ఉండేటువంటి గుణాలు, ఇవి కూడా నేను నడిపిస్తేనే నడుస్తాయి, నేను ఉంచితేనే ఉంటాయి. అంచేత ఏది కూడా నా ఆధీనం లేకుండా, నా కంట్రోల్ లేకుండా వాటంతట అది తన ధర్మాన్ని తన దగ్గర పెట్టుకోవడమో ధర్మాన్ని వదలడమో చేయగలిగినవైతే కావు. ఇది స్పష్టం చేసి పెట్టాడు ఆయన. ఎలా తాను ఒక్కొక్క వస్తువులో ఏ రూపంలో ఉంటాను అనేది మనకి చెబుతూ, పౌరుషం నృషు 8వ శ్లోకంలో చివరి పదం, రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్ద ఖే పౌరుషం నృషు. ఇవన్నీ వాటిని పట్టుకుని ఉండేవి. నృషు మనుషులలో, పౌరుషం ఒక పని చేసే శక్తి, క్రియాశీలక సామర్థ్యము అంటాం. ఇది నృషు అంటే మగవాళ్లలో అని అర్థం కాదు ఇక్కడ. ఎందుకంటే సామాన్యంగా ఉండేటటువంటి మనుషులందరికీ చెందింది కనుక పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క రకమైనటువంటి క్రియాశీలక సామర్థ్యం ఉంటుంది. దానికి పౌరుషము అని పేరు. పురుష ప్రయత్నము. అసలు పురుష అంటేను మగవాడు కాదండి, జీవుడు. శరీరంలో ఉండే ఒక జీవుడిని మనం పురుషాన్ శబ్దంతో వ్యవహరిస్తాం. మనం ఎందుకని అలా చెప్తారండి? అన్యాయం కదా ఇది. ఇలాగా పురుషాన్ని స్పష్టంగా చెప్తుంటే అంటే కాదయ్యా, ఈ శరీరానికి పురము అని పేరు. ఈ పురమునందు షా ఉండువాడు కనుక జీవుడు, ఇందులో ఉన్నంత వరకు ఆ జీవుడికి పురుష అని పేరు. అంటే ఏ శరీరంలో జీవుడున్నా వాడిని పురుష అని అంటాము. అయితే మనకిప్పుడు ప్రస్తుతం సంబంధం మనుషుల వరకు కనుక పురుషుడు అంటే మనుష్యుడు అని మనం అర్థం చెప్పుకుంటున్నాం. అంతే తప్ప కేవలం మగవాడు అని అర్థం కాదండి. కనుక నృ అన్నప్పటికీ అదే అర్థం. నృ అంటే నరుడు అని అర్థం. నరుడు అంటే మగవాడా? లేదు, మగ ఆడ అని సంబంధం లేదు. బాల, యువక, వృద్ధ అనేటువంటి తారతమ్యం లేదు. స్త్రీ పురుష అనేటువంటి వివక్ష అక్కర్లేదు. జీవజాతి, మానవ జాతి సామాన్యేన వీళ్ళలో ఏముంటుంది? పని చేసే శక్తి ఉంటుంది. కనుక ఈ పని చేసే శక్తికి పౌరుషం. పురుష సంబంధమైనది క్రియాశీలక సామర్థ్యం. అది నేను లేకపోతే ఎవ్వడు ఏ పని చేయడు. ఇదివరకు ఒకసారి వాడు బోల్డంత పని చేశాడు కానీ ఇప్పుడు ప్రాణం పోయింది వాడిలోంచి. ఇప్పుడు నువ్వు ఇదివరకు చేసేంత పని చేయక్కర్లేదురా, కొద్ది పని చేసి పెట్టరా అంటే కొద్ది పని కానీ వాడు ఒక
చేతిని ఇలా కదపడం కూడా వాడు చేయలేడు స్వతంత్రించి. అంటే ఈ వీళ్ళల్లో ఉండే ప్రయత్నపు శక్తి అంతా ఇచ్చేవాడు తానే, తన మీదే ఆధారపడి ఉంటుంది. పౌరుషం నృషు. తర్వాత 9వ శ్లోకం చెప్తున్నాడు. పుణ్యో గంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. పుణ్యో గంధ పృథివ్యాం. పృథివ్యాం భూమికి లక్షణం గంధవత్వం అని అంటారు, వాసన కలిగి ఉండుట. చాలా వాసనలు ఉంటాయి భూమిలో. పుణ్యో గంధ అన్నాడు ఆయన. మంచి వాసనలన్నీ నేనయ్యా అన్నాడు. మరి చెడు వాసనలన్నీ ఎవరండి? చెడు వాసనలన్నీ ఆయా ఆయా ద్రవ్యముల యొక్క సంపర్కం చేత ఏర్పడ్డవే తప్ప అలాంటి సంపర్కం కాకపోతే వచ్చేటిని గంధం ఎప్పుడు కూడా పుణ్యమయమయ్యే ఉంటుంది. పుణ్యమయమై ఉండే ఆ గంధాన్ని నేను దాంట్లో అలా ఉండేట్టు చేస్తా. కనుక భూమికి నేను ఎట్లా ఆధారమో భూమిగతమైనటువంటి గంధానికి కూడా అట్లా నేనే ఆధారము అవుతా. ఇది మనకి స్పష్టం చేస్తున్నాడు. పుణ్యో గంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ. గంధవత్వం పృథివీ లక్షణమన్నా ఆ గంధాన్ని అందులో ఇలా ఉండాలి అని నిర్ణయం చేసిన వాడిని నేనే అని చెప్పుకుంటున్నాడు. రెండవది అగ్నికి లక్షణం ఏమిటి? విభావస్ అంటే అగ్ని. విభావసౌ, విభావసు అంటే అగ్నిలో ఉండేటటువంటి తేజ, కాల్చే శక్తి, వేడెక్కించే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? నిప్పుకి సహజంగా ఏర్పడి ఉంటుంది అండి. నిప్పుకి ధర్మమే అదండి తేజస్సు కలిగి ఉండడం. కానీ దాన్ని అట్లాగ సంకల్పించి అందులో ఉంచినది ఎవడు? తేజ నేనే. తేజస్సుకి అంతర్యామి కూడా నేనే, నిప్పుకి అంతర్యామి నేనే. అంటే ఇవి రెండు నా మీదే ఆధారపడి ఉన్నాయి. సమానాధికరణ్యం అని మన గతంలో అనుకున్నాం. సమానమైన అధికరణ నేను. నాయందు ఈ ద్రవ్యముంది, నాయందు ఈ గుణముంది, ఈ గుణము ద్రవ్యము కలిసి ఉండాలని నేను అనుకున్నా. కనుక ఈ తేజస్సు అనేది అగ్నితో వెళ్ళి చేరింది. రెండు నా మీద ఆధారపడి ఉండేవి. చేత సమానాధికరణీయ సంబంధేన వాటికి పెట్టే పేర్లు నేరుగా నాకే నిజానికి సంక్రమిస్తాయి. ఇది మాట చెప్తున్నాడు ఆయన. తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు. సర్వభూతేషు ఈ ఉండేటటువంటి జీవకోటిలో ఉండే ప్రాణన శక్తికి జీవనం అని పేరు. గాలి పీలుస్తాను, గాలి వదులుతాను అంటే బతికున్నాడు అని అర్థం. అందుకని మామూలుగా వాడు ఉన్నాడు లేదు చూడటానికి ఇక్కడ చేయబెడతారు. ఏం రావట్లేదంటే సరే ఇంకా అయిపోయింది అని అనుకుంటారు. దాని తర్వాత కొంచెం ఇది కూడా ఇలా ఓపెన్ చూస్తాడు. ఏదో కొద్దిగా గొప్ప ఉన్నట్టయితే ఇలా 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 మళ్ళీ మూస్తుంటాడు. అది లేదు అనుకోండి, సరే ఇంకా ఇంతే సంగతులు అంటారు. మెల్లిగా పంపిస్తారనమాట తర్వాత బయటికి. ప్రతి వస్తువులో ఉండేటటువంటి ప్రాణన శక్తి, ఆ జీవనాధారమైనటువంటి ఆ ప్రాణన శక్తి, శ్వాసోచ్ఛ్వాసాలు అని అంటామే, నేను పెడితే దాంట్లో ఉంది. అది నేను ఇంక వద్దులే పాపం ఇంక చాలు, ఎంతవరకు చేసిన చాలు విడిపోదాను రా అంటే ఇంక వాడు మెల్లిగా నాతో పాటు వచ్చేస్తాడు. అంతే. ఇంకప్పుడు లోపల ఏమి ఉండదు అక్కడ. జీవనం అనేది దానికి ఉండదు. తపశ్చాస్మి తపస్విషు. తపస్సు చేసుకునే తాపస్సులలో తాపస శక్తి అనేది వాళ్ళ లోపల ఉండేది కదా. కనుక ఇది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు భగవద్ అధీనమై ఉంటారు అని మామూలుగా మన మొదటి అవగాహన. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? ఆ తాపసుడి వెనకాతల నేనున్నప్పుడు ఎట్లాగైతే వాడి దేహం సభ్యంగా పనిచేస్తుందో, మామూలుగా చేయించే ఉన్నప్పటికైనా సక్రమంగా పనిచేసేది అది.
వాడు బాగా అనుష్ఠానం చేస్తే కదా వాళ్ళ తాపస శక్తి పెరిగేది. వాడికి అది ఉపయోగపడాలి. కానీ ఆ శక్తి వాళ్ళు పెరిగేటట్టో తరిగేటట్టో అది పని చేసేటో వెనకాతలుండి చేసేవాడిని. నేను వద్దురా అనుకుంటే వాడి తాపశక్తి అంతా జీరో. పరశురాముడు గురించి మనం విన్నాం కదా. పరశురాముడు భార్గవరాముడు అని అంటారు. ఆయన మంచి ప్రభావం కలిగినటువంటి వ్యక్తి. 21 సార్లు భూమిని చుట్టి వచ్చాట. ఎందుకోసం చుట్టొచ్చాడు అలాగా? ఎక్కడెక్కడ దుష్ట పాలకులుంటే వాళ్ళందరినీ నిర్మూలన చేయడమే నా లక్ష్యము. ఈ భావనతోటి ఈ రకమైనటువంటి నిశ్చయాన్ని పట్టుకుని బయలుదేరాడు. 21 సార్లు తిరిగాడు మొత్తం ప్రపంచం అంతా. అదే శక్తితోటి రామచంద్రుడు వివాహం చేసుకుని మిథిలా నగరం నుంచి వెనక్కి వస్తుంటే మధ్యలో వచ్చి సిద్ధపడ్డాడు ఆయన. ఏమిటో ఏదో పాతబడిపోయినటువంటి పుచ్చిపోయినటువంటి ఏదో ధనస్సుని పెద్ద విరిచి నేనేదో మహా గొప్ప పరాక్రమశాలిని అన్నట్టుగా మీసం తిప్పుకుంటున్నావు. నా దగ్గరుంది విష్ణు ధనస్సు, చేతనైతే దీని మీద నీ పరాక్రమం చూపించు, ఆ తర్వాత నేను నీకు మల్ల యుద్ధం ఇస్తా అన్నాడండి. అప్పుడు వచ్చేదేదో మంచి వినయంతో మర్యాదగానే వచ్చి ఉంటే రామచంద్రుడు నమస్కారం పెట్టి దాని ఫలానా అని చెప్పుకొని ఉంటే తన దగ్గరే ఉండేవేమో, తన శక్తి తన దగ్గర ఉండేదేమో. కానీ అలా కాకుండా మంచి గర్విష్ఠుడై నువ్వేదో అదే చేశావని పెద్ద విర్రవీగుతున్నట్టున్నావు, చూపించు దీని మీద నీ పరాక్రమం ఏమిటో చూస్తా, తర్వాత మళ్ళీ యుద్ధం ఇస్తా. అది రాముడికి చాలా అవమానం అని అనిపించింది ఆ మాట. వెంటనే అన్నాడు నేను, మహర్షి నువ్వు నా గురువు గారైనటువంటి విశ్వామిత్ర మహర్షికి సంబంధించినటువంటి బంధువు నువ్వు, అందుకు నేను నిన్నేం చేయలేకపోతున్నాను. కానీ నీలో ఉండేటువంటి గర్వాన్ని మాత్రం నేను చూసి సహించదలుచుకోలేదు. ఆ ధనుసుని సంధించమంటావు అంతే కదా, ఇదిగో తీసుకుంటున్నానని మొత్తం ధనుసుని తీసుకున్నాడు. ధనుసుతో పాటు వాళ్ళు ఉండే శక్తిని అంతటినీ మొత్తం తీసేసుకున్నాడు అంతే. తనే కదా ఇచ్చేది ఆ శక్తిని. సరే ఇంకా చాలు అని అనుకున్నాడు, ఆయన తీసేసుకున్నాడు. సంధించమన్నావు కదా, ఇదిగో సంధిస్తున్నాను, బాణం తీసి పెట్టాడు. నీ కాళ్ళు తీసేస్తానన్నాడు. అవసరం లేని చోట్ల తిరుగుతూ అందరినీ ఇబ్బందులు పాలు చేస్తున్నావు. పాపం శుభమా అని వీళ్ళంతా వస్తుంటే మళ్ళీ వచ్చి మధ్యలో వచ్చి ఇంత డిస్టర్బ్ చేసి వాళ్ళందరికీ కూడా భయభీతుల్ని చేసేస్తున్నావు. నువ్వు ఇలా రావడానికి నీ కాళ్ళు కదా కారణం, తీసేస్తా నీ కాళ్ళని అన్నాడు. పాపం శక్తి ఎప్పుడైతే తనలోంచి భగవంతుడు తీసేసుకున్నాడో సామాన్యమైనటువంటి ఒక ఋషి అయిపోయాడు ఆయన. అంటే అయ్యయ్యో తీసేయకు నా కాలు, నేను ఈ భూమిని అంతటి మా గురువుగారికి దానం ఇచ్చానయ్యా. రాత్రి భూమి మీద ఎక్కడా ఉండడానికి వీల్లేదు, వెళ్ళి మహేంద్రగిరి మీద నువ్వు ఉండడానికి నీకు అవకాశం ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళిపోయి ఉండు అని చెప్పారు గురువుగారు. సో నాకు కాళ్ళు తీసేస్తే నేను తిరగలేనయ్యా, కానీ ఒక పని చేయి, నేను ఆర్జించుకున్నటువంటి పుణ్య లోకాలన్నీ ఉన్నాయి, వాటి వల్ల కదా నాకు ఈ రకమైనటువంటి అహంకారం వచ్చింది. వాటన్నిటిని మొత్తం దగ్ధం చేసి పారేసి, వాటన్నిటిని లేకుండా చేసే, వాటన్నిటిని మొత్తం నేను నీకు సమర్పణ చేసేస్తున్నా. సరే, ఎత్తిన బాణాన్ని వదిలేయకూడదు ఊరికనే కనుక దాన్ని అట్లా చేసి అతని గర్వాన్ని అంతటిని కూడా అణిగిపోయేటట్లుగా చేశాడు రాముడు అని మనం కథ విన్నాం. దాంట్లో ఒక వ్యక్తిలో ఉండేటటువంటి ఒక శక్తి, ఒక వ్యక్తిలో ఉండేటువంటి ఒక తప ప్రభావం నేనిస్తే వస్తుంది. దాంట్లో ఎవరికైనా సరే నేను వద్దనుకుంటే రాదేది. తపశ్చాస్మి తపస్విషు. తను అనుకున్నప్పుడు ఒక వ్యక్తి ఒక మాట అంటే ఆ మాట ఫలిస్తుంది. అది ఆయన అనుకుంటే లోపల, వీడు అనుకుంటే అవ్వదు. ఎందుకంటే వీడు సంపాదించిన శక్తి ఇవి రెండు ఆయన మీద ఆధారపడి ఉన్నాయి. అంచేత ఆయన కావాలనుకుంటేనే దీన్ని పని చేయిస్తాడు, ఆయన వద్దనుకుంటే ఈ వ్యక్తి చేసిన సంకల్పాన్ని ఫలించని ఈడుగా రెండింటినీ తన మీద పెట్టుకున్నాడు. అంచేత ఈ పదంతో ఈయన చెప్పచ్చు, ఈ పదంతో ఈయన చెప్పచ్చు. అంచేత తపస్ అన్న భగవంతుడే, జీవనము అన్న భగవంతుడే.
బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్వినాం అహం బీజం మాం సర్వభూతానాం. సర్వభూతాలకి బీజము అంటే ఏమిటది? చెట్టుకి మూలం గింజ, మనిషి మూలం ఒక జీవ కణం. నిజంగా ఆ గింజ ఉండడం వల్ల కదండి ఆ చెట్టు వచ్చింది, లేకపోతే రాదు కదా. మట్టి ఉండడం వల్ల కదా కుండ తయారైంది, లేకపోతే తయారు కాదు కదా. కనుక కుండకి కారణం ఎవరు? మట్టి. ఏమంటాం దాన్ని? ఉపాదాన కారణం అని గతంలో మనం చెప్పుకున్నాం. ఏదైతే ద్రవ్యము మార్పు చెందుతూ ఉందో ఆ మార్పు చెందించేది దానికి ఉపాదానం అని పేరు. చెట్టుకి ఉపాదాన కారణం గింజ. గింజలో ఉంటూ ఫలజనన శక్తిని నేనే ఇస్తా. జీవ కణములో ఉంటూ ఒక ఆకృతి ధరించేట్టుగా నేనే చేస్తా, ఒక ప్రాణిగా. పక్షి లోపల ఉంటూ గుడ్డు పెట్టేట్టుగా నేనే చేస్తా. గుడ్డు లోపల ఉంటూ అది పిల్లగా అయ్యేట్టు నేనే చేస్తా. ప్రతి వస్తువుకి ఏది ఉపాదానము అని అంటామో దానికి బీజము అని పేరు. ఉపాదాన కారణం. సమస్త భూతాలకి ఉపాదాన కారణం నేనే, సమస్త గుణాలకి ఉపాదాన కారణం నేనే. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. సనాతనం ఎప్పుడు ఇది పోదు, సదా అస్థి సనాతనం అంటాం. ప్రాచీనమైందని కాదు అర్థం, ఎప్పుడు ఉండేది అని అర్థం. చూడండి, గింజలోంచి చెట్టు వచ్చాక చెట్లో మళ్ళీ కొత్త గింజ తయారవుతుంది. అది ఎప్పుడైనా పాత పడిపోవడం ఉంటుందా? ఉండదు. అందులోంచి అలా గింజల్లోంచి మళ్ళీ గింజలు వస్తుంటాయి. మొదటి గింజకు ఉండే శక్తి దాంట్లో కూడా ఉంటుంది. ఈ సకల భూతాలకి, సకల చరాచర ప్రవృత్తికి కూడా బీజము ఉపాదాన కారణం నేనే. నేనెప్పుడు తరగను. మామూలుగా మనం వేసిన గింజ అయితే మొక్క రాగానే పోతుంది. ఒక జీవకణంలోంచి ఒక ప్రాణి పైకి వచ్చింది అంటే మళ్ళీ దానికి వెనకాల తోకలన్నీ కూడా పోతాయి, మళ్ళీ ఇంకోసారి దాంట్లో ఏం రాదు. కానీ నేను అట్లాంటి భూతాన్ని కాదు, అట్లాంటి బీజాన్ని కాదు. నేను సనాతనం బీజం. నేను ఎప్పుడు కూడా తరగని బీజాన్ని, ఎప్పుడు కూడా నేను ఉంటాను సుమా. విద్ధి పార్థ సనాతనం బుద్ధిమతాం అస్మి. బుద్ధి అంటే ఒక విషయాన్ని నిర్ణయం చేసే జ్ఞానం. అబ్బా వాడండి ఎంత ష్రూడ్, కరెక్ట్ నిర్ణయాలు చేస్తాడండి అని అంటాం కదండి. ఆ కరెక్ట్ నిర్ణయాలు చేయించేవాడిని నేను పట్టుదల పట్టానంటే వదలండి పని పూర్తయ్యేదాకా. ఆ పట్టుదల నేను. భగవంతుడు చెప్తున్నాడు, బుద్ధిమతామస్మి తేజస్వినాం అహం. తేజస్సులలో తేజస్ అంటే పరాక్రమము అని అర్థం. తన యొక్క ప్రభావం చేత ఇతరుల ప్రభావాన్ని అణచగలిగిన శక్తి ఏదో దాని పేరు తేజస్సు అని అంటాం. నిప్పుల్లో ఉండే తేజస్సు కాదు. అసలు నిజానికి అది కూడా ఒక రకంగా అలాగే చెప్పచ్చు. నిప్పులో ఉండే తేజస్సు ఏం చేస్తోంది? అక్కడుండే వాతావరణ ప్రభావాన్ని ఆక్రమించి తన వేడిని అక్కడ చూపిస్తోంది. కనుక అది కూడా తేజస్సు, పరాక్రమమే. కానీ ఇప్పుడు మనకి వ్యక్తుల్లో చెప్తున్నాడు, వాడు చాలా గొప్ప తేజస్సు కలవాడండి, తేజస్వి అని అంటామని. ఆ తేజస్విలో ఉండేటటువంటి ఆ తేజస్సు అంటే పర అభిభవన సామర్థ్యం అంటారు. ఇతరుల్లో ఉండేటటువంటి ప్రభావాన్నంతటిని కూడా అణిచి తనని గురించి వాడికి తెలియచేసేట్టుగా చేసేటటువంటి గుణమేదో అది కూడా నేనేనయ్యా. వాళ్ళలో దాని కింద నేనే ఉంటా. ఈ వస్తువు ఆ వస్తువు అని కాదు, ప్రతి వస్తువులో ఉండేటటువంటి శక్తి కూడా నేనే. అంచేత ఆ పేరుతోటి నన్ను కూడా పిలవచ్చు. తేజస్సు అన్నా నేనే, జీవనమన్నా నేనే,
బీజమన్నా నేనే, అన్నీ నేనే అంటాడు స్వామి 7వ అధ్యాయంలో. శ్లోకం ఒకసారి చెప్తాను చూడండి. పుణ్యో గంధః పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజః తేజస్వినాం అహం అంటూ ఇలాగా ఒక్కొక్క వస్తువుగత ధర్మము కూడా నా వల్ల ఉంటాయి కనుక నేరుగా అవన్నీ నన్నే ప్రతిపాదిస్తాయి, నన్ను తెలియజేస్తాయి. కానీ తెలియక వ్యక్తులు నన్ను గుర్తించటం లేదయా. గుర్తించగలిగితే వాడు విజ్ఞానవంతుడవుతాడు, లేకపోతే జ్ఞానవంతుడు మాత్రం అయ్యూరుకుంటాడు. నేనున్నానని తెలిస్తే అంతవరకే. కొంతమందికి భగవంతుడు నారాయణుడు అని తెలుసును, కానీ నారాయణుడి కంటే ఇంకా ఏదో వేరే ఉంది అని అనుకుంటారు. అది తప్పు సుమా. ఎక్కడి దాకా వెళుతున్నాడో చూడండి భగవంతుడు 7వ అధ్యాయంలో. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకొక 2-3 కూడా చెప్పి ఆ తర్వాత పై గ్రంథంలోకి పెడతాడు. జై శ్రీమన్నారాయణ.